హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాస్టిక్ డబ్బాలు మనము మామూలుగా ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు అట్లా డబ్బాలు వస్తూ ఉంటాయి, పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వీటిల్ని రీయూజ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనకు డబ్బా అంతా అవసరం లేదు, మూతున్నా సరిపోతుంది. లేదు అన్నీ ఒకే సైజ్ అనుకోండి, ఒక డబ్బా ఉంటే కూడా రకరకాల ముగ్గులు వేసుకోవచ్చు డబ్బాలను యూజ్ చేసి. చాలామందికి తెలిసే ఉంటుంది, స్టెన్సిల్స్ బయట అమ్ముతూ ఉంటారు కదా, వాటిని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇందాక మీకు చూపించాను కదా, అమ్మవారి పాదాలది చిన్న స్టెన్సిల్ అన్నమాట డబ్బా అది. అదేవిధంగా ఒకటి నేను చిన్న డబ్బా పైన పద్మ ముగ్గు కూడా వేసుకున్నాను. అది ఓల్డ్ది, 2 years బ్యాక్ రెడీ చేశాను. ఏదైనా మనం స్టవ్ దగ్గర అలా వేసుకోవాల్సి వస్తే దాంతో వేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం పెద్ద బాక్సులతో మీకు చూపించబోతున్నాను. మనకు నచ్చిన ముగ్గు ఇలా డ్రా చేసుకొని ఈజీగా వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో ఈజీ. 1/2 hour టైం స్పెండ్ చేసామంటే మనకు కావాల్సిన స్టెన్సిల్స్ మనము రెడీ చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఈ డబ్బాల పైన మనకు నచ్చిన విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. స్కెచ్ పెన్ అయినా సరే, మార్కర్ అయినా పర్వాలేదు, ఏది ఉంటే దాంతో మనకు నచ్చిన ముగ్గులు ఇలా డ్రా చేసుకొని ఈజీగా మనము రెడీ చేసుకోవడమే. ఇక్కడ చూపించే డిజైన్ అనే కాదు, మీకు నచ్చినట్టు ఏవైనా తీసుకోవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద డబ్బాలు కూడా వస్తుంటాయి కదా, ఆ పెద్ద పెద్ద డబ్బాల పైన కూడా మనం డ్రా చేసుకున్నామంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ ముగ్గులు వేసుకునే అవకాశం ఉంటుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా వేయొచ్చండి. ముగ్గులు వచ్చే వాళ్ళ దగ్గర ఇలా డ్రా చేయించుకున్నారంటే అవి మన దగ్గర పెట్టుకున్నామంటే చకచక ముగ్గులన్నీ వేసేసుకోవచ్చు. మూతలు ఉంటే సరిపోతుంది, డబ్బాతో కూడా పని లేదు. ఈ విధంగా నేనైతే 2-3 రకాలు వేశాను. ఒకటి తామర పువ్వు, ఇది పద్మము, అదేవిధంగా షట్కోణ ముగ్గు వేశానండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చే ముగ్గులు ఇవైతే. ప్రతి గుమ్మం ముందు దాదాపుగా ఇవే ముగ్గులు ఉంటాయి కదండి. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పటి నుంచి చిన్న వాకిలు ఉంటుంది, దాని ముందు చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాము. చాలామందికి ముగ్గులు కూడా రావు అది వేయడానికి కూడా. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ఫుల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ క్యాండిల్ వెలిగించి పెట్టానండి. ఈ ప్లేస్లో మీరు ప్రమిద వెలిగించి పెట్టుకుంటే కూడా సరిపోతుంది. అతి తక్కువ ఖర్చుతోనే మనము ఇవి రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి సేఫ్టీ పిన్ పెద్ద సైజు ఉంటే తీసుకోండి, లేదా సూది ఉంటుంది కదా కుట్టుకునేది, అదైనా పర్వాలేదు. దాన్ని వేడి చేసి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ వెంబడే పక్కనే చక్కగా ఇలా హోల్స్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా హోల్స్ పడిపోతాయి. ఇవి వేడిగా ఉంటుంది కదా, అందువల్ల చాలా ఈజీగా హోల్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అన్ని హోల్స్ కూడా ఈవెన్గా ఉండేటట్టు పెట్టేసుకోండి, అప్పుడు ముగ్గు బాగా వస్తుంది మనం వేసినప్పుడు కూడా. మనము ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న బాక్సులతో చక్కగా బార్డర్స్ వేసుకోవచ్చు, లేదా పూజ రూమ్లో కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి ఈ ముగ్గులంతా కూడా. అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనము ఎక్కువ మోతాదులో అంటే బార్డర్స్ లాగా వేసినా కూడా ఎక్కడైనా సరే తొక్కకుండా ఉండే ప్లేస్లో వేసుకుంటే ఇక్కడ మనము చూపించేటి చాలా మంచిది. ముఖ్యంగా పూజ రూమ్లో వేసుకుంటే బెటర్ అండి ఈ ముగ్గులు అయితే. అక్కడైతే మనము తొక్కం కదా. ఈ విధంగా హోల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు మనము వేడి చూపించామంటే ఫాస్ట్గా అయితే హోల్స్ అయితే వేసుకోవచ్చండి. చకచక అన్నీ ఇలా ఒక 10 నిమిషాల్లో ఒక్కొక్క మూతకైతే మనము ఈ ముగ్గు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ అయితే రెడీ అయిపోయింది కదా దాదాపుగా. ఇదే విధంగా అన్ని మూతలకు కూడా ఇలా వేడి చేసి పెట్టేసామంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మనము కొద్దిగా టైం స్పెండ్ చేసామంటే తొందరగా రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా ₹1 కూడా ఖర్చు లేదని చెప్పవచ్చు. బయట కొంటే కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, కాకపోతే మనకు నచ్చినన్ని స్టెన్సిల్స్ అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా. నా దగ్గర ముందు చూపించిన ఒకటే కాదండి, చాలా స్టెన్సిల్స్ ఉన్నాయి. మీకు వీడియో మధ్యలో కూడా చూపిస్తాను. నాకు చాలా ఇష్టం ముగ్గులు అంటే, కాకపోతే నేను నీట్గా వేయలేను.
ముగ్గులు వస్తాయి కానీ చక్కగా రాదు. అందుకనేసి స్టెన్సిల్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటాను. ఇప్పుడు పద్మం ముగ్గు డ్రా చేసుకున్న స్టెన్సిల్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఈజీగా రెడీ అయిపోతుంది. ఒకటి చేయడం కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ రెండోది మూడోది ఫాస్ట్గా అయిపోతుంది. మనకు అలవాటు అయిపోతుంది కదా, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మూతల్ని నీట్గా ఒకసారి అట్లా తుడిచేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికి పోవు కదా. ఈ విధంగా అన్నిటికీ హోల్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం అంటే మనకు ఎప్పుడు ఏది అవసరమో ఆ ముగ్గు అయితే మనము డ్రా చేసుకోవచ్చు. దాదాపు అన్నీ ఒకే సైజు ఉంటాయి కాబట్టి ఒక బాక్స్లో ముగ్గు పిండి వేసుకొని ఈ మూతలు పెట్టేసుకొని మనము చకచకా ముగ్గు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మూత తిప్పించి పెట్టాను అన్నమాట. అలా పెట్టినప్పుడు ముగ్గు ఇలా వచ్చింది. మూత బాల్ నుంచి పెడితే ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. మామూలుగా బాక్స్కి మూత పెడితే ఎలా ఉంటుందో అలా మూత బౌల్ నుంచి వేసామంటే నీట్గా వస్తూ ఉందండి ముగ్గు. ఆ విధంగా అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఒక డబ్బాలో ముగ్గు పిండి వేసుకొని మనం మూతలు మార్చుకుంటూ ఉంటే రకరకాల డిజైన్స్ అయితే వస్తాయి. ఆ విధంగా అయినా చేయొచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా చేసేయండి. మరి ఇలా వద్దు అనుకుంటే మామూలుగా మూత పెట్టేసి దాని మీద ముగ్గు పిండి వేసామంటే ఈ విధంగా వస్తాయి. తక్కువ ముగ్గు పిండి వేసామంటే పలుచగా వస్తాయి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ముగ్గు పిండి వేసి కొద్దిగా మనము రుద్దినామంటే చాలా తిక్కుగా నీట్గా అనేది వస్తాయి. బోర్లించి పెట్టినప్పుడు మూత ఒక రకంగా వస్తున్నాయి ముగ్గులు. అదేవిధంగా వెల్లకిలా పెట్టి వేసినప్పుడు ఒక రకంగా వస్తున్నాయి. మీకు ఏ పద్ధతిలో నచ్చితే ఆ పద్ధతిలో వేసేసుకోండి. నేనైతే అన్ని రకాలైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మూతను వెల్లికిలా పెట్టి చూపించాను. ఈ విధంగా అయితే వచ్చింది. అందులో ముగ్గు పిండి కూడా తక్కువ వేశాను. ఇప్పుడు చూడండి, ఇట్లా వేలుతో మనము రుద్దుతూ ఉంటే ముగ్గు అనేది బాగా మందంగా తిక్కుగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అతి తక్కువ ఖర్చుతో మనము ఎక్కువ స్టెన్సిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీపం వెలిగించామంటే కొద్దిగా ఆయిల్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా కొవ్వొత్తి వెలిగించామంటే కొద్దిగా కొవ్వొత్తి కరిగిపోతుంది. మహా అంటే 4-5 రూపాయలు ఖర్చు అవుతుందండి. 5 రూపాయల ఖర్చుతోనే పడేసే డబ్బాలతో మనకు కావాల్సిన అన్ని ముగ్గులు అయితే అంటే స్టెన్సిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మీ క్రియేటివిటీని బట్టి మీకు నచ్చిన విధంగా ముగ్గులు అయితే వేసుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు పండగ సీజన్ కదా, ఎన్నో రకాల ముగ్గులు వేయాలనే ఆతృతలో ఉంటాము. ఈ విధంగా అయితే చకచక వరుసగా బార్డర్స్ లాగా వేసేసుకోవచ్చు. ఎన్ని ముగ్గులు వేసినా కూడా అలసట ఉండదు. అదేవిధంగా మనం చేత్తో వేసినప్పుడు ఒకే సైజులో కూడా రావు. ఈ విధంగా వేసామనుకోండి అన్నీ ఒకే సైజులో ఉంటాయి. చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న 3 బాక్సులతోనూ బాల్ నుంచి అదేవిధంగా వెల్లకిలా పెట్టి నేను చూపిస్తూ ఉన్నాను. చాలా నీట్గా అయితే ఉన్నాయండి. వీడియోలో అంత నీట్గా తెలియట్లేదు కానీ డైరెక్ట్గా వేసినప్పుడు అయితే చాలా బాగున్నాయి. పండగ టైం కానీ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ టైంలో కానీ ముగ్గులు ఎక్కువ వేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి స్టెన్సిల్స్ ఉన్నాయనుకోండి, చక్కగా బార్డర్స్ లాగా చకచకా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టైం సేవ్ అవుతుంది. చాలా తక్కువ ముగ్గు పిండితోనే ఈ విధంగా ముగ్గులు అయితే వేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత తక్కువ వేస్తున్నానో. మనమేమి ఎక్కువ వేయట్లేదు. మనం వేసే క్వాంటిటీని బట్టి ముగ్గు అనేది వస్తుంది. ఎక్కువ ముగ్గు ఈ ప్లేట్ పైన చల్లామనుకోండి మందంగా వస్తుంది. తక్కువ వేసామంటే పల్చగా ఇక్కడ నేను చూపించే విధంగా వస్తుంది. అదేవిధంగా నా దగ్గర ఇంకా చాలా స్టెన్సిల్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. అంటే కొన్నాటివి అన్నమాట. వాటిని యూజ్ చేస్తూ కూడా మనము తయారు చేసుకున్న స్టెన్సిల్స్తో బార్డర్ లాగా కూడా వేస్తే చాలా అందంగా ఉంటుంది. ముందుగా మనం ఫస్ట్ వేసినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ వేయంగా చాలా ఈజీగా అనిపిస్తుందండి వీటిని వేయడము. మరి డబ్బాలో ముగ్గుపిండి వేసుకొని మనం వేసామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది పని అంతా. సారికి ముగ్గుపిండి వేయాల్సిన పని లేదు. జస్ట్ అలా ట్యాప్ చేస్తూ పోతూ ఉంటే చక్కగా ముగ్గులన్నీ కూడా మనకు అచ్చు గుద్దినట్టు అంటారు కదా, ఆ విధంగా వచ్చేస్తాయి. చూశారు కదా, ఇక్కడ బాల్ నుంచి వేసాను డబ్బా మూత, ఎంత నీట్గా వచ్చాయి ముగ్గులు కూడా. అదేవిధంగా స్టెన్సిల్ పెట్టి వేస్తాను నేను. అమ్మవారి పాదాలు ఉంది కదా, దాన్ని పెట్టి వేశాను. ఒకసారి చూడండి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి.
మనము ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన ముగ్గులు వేస్తాం కదా, ఆ విధంగా నేను రకరకాల స్టెన్సిల్స్ అయితే తెచ్చిపెట్టుకొని యూజ్ చేస్తూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. ఇప్పుడైతే నేను వీటిల్ని ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఇయర్కి ముందే ఒక చిన్న డబ్బా అయితే రెడీ చేసుకున్నాను. స్టార్టింగ్లో మీరు గమనించుంటే అర్థమై ఉంటుంది వీడియో మొదట్లో. ఇప్పుడైతే ఇవి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. పండగల టైంలో ఇవంతా మనకు చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు. ఇక్కడ నేను చూపించే స్టెన్సిల్స్ లోకల్గానే కొన్నటువండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. వీటిని బాగానే యూజ్ చేస్తూ ఉంటాను. వినాయకుడిది కానీ అమ్మవారి పాదాలు కానీ చాలా అందంగా ఉంటాయి. మనము ముగ్గు వేసినప్పుడు వినాయక చవితికి ఇలా వినాయకుడిని వేసుకోవచ్చు దేవుడి ముందు. అమ్మవారి పాదాలు మనం శుక్రవారం కానీ లేదా ఏదైనా పండుగల టైంలో వేసుకున్నామంటే చాలా అందంగా అనిపిస్తుంది. ప్లెజెంట్గా ఉంటాయి ఆ పాదాలు చూసినప్పుడు. ఈ విధంగా ముగ్గు పిండి చల్లేసి చుట్టూ ఇలా మనము చేత్తో రబ్ చేసినామంటే నీట్గా వచ్చేస్తుందండి ముగ్గు అంతా కూడా. మనము ఎక్కడైతే రుద్దలేదు అంటే ఆ డిజైన్ ఉన్న దగ్గర సరిగ్గా రాదు. మనం చూసుకొని చక్కగా అంతా ఒకసారి బాగా ప్రెస్ చేసేసామంటే ముగ్గుని నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా అమ్మవారి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ పాదాల చుట్టూతో నేను తామర పువ్వులు కూడా వేసి చూపిస్తాను ఎలా ఉందా అనేసి. బార్డర్ లాగా వేస్తూ ఉన్నాను అమ్మవారి పాదాల చుట్టూ. మీరు చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో తామర పువ్వు. అదేవిధంగా చుట్టూ వేసి చూపించేస్తాను ఒకేసారి, వీడియో లెంగ్తీ కాకుండా ఉంటుంది. చూశారు కదా అమ్మవారి పాదాల చుట్టూ ఇలా తామర పువ్వులు వేశాను. ఎంత అందంగా ఉన్నాయో. మనము చేత్తో గీయాల్సి వస్తే టైం ఎక్కువ పడుతుంది. అదేవిధంగా ఒకే రకంగా అయితే అంటే ఒకే సైజుతో కూడా రావు కదా. ఈ విధంగా అనుకోండి, అన్నీ ఒకే సైజులో ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవచ్చు లేదా బార్డర్స్ లాగా కూడా వేసుకోవచ్చు తామర పువ్వులు వాకిటి ముందర. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.